నా సబ్స్క్రైబర్ ఒక అబ్బాయి క్వశ్చన్ అడిగాడు, సార్ నేను ఒక లంసమ్ అమౌంట్ సంపాదించి పెట్టేస్తా, ఆ డబ్బుతో నేను జీవితాంతం ఇంకా ఏ పని చేయకపోయినా లైఫ్ సెట్ అయిపోవాలి, డబ్బులు నెల నెల నాకు శాలరీ లాగా వస్తూ ఉండాలా, అలా నాకేమన్నా ఆప్షన్ ఉందా, మ్యూచువల్ ఫండ్లో నుంచి ఇది సాధ్యమేనా అని చెప్పి అడిగాడు. సో ఈరోజు ప్రాక్టికల్గా ఎంత డబ్బు ఉంటే లైఫ్ లాంగ్ సెట్ అయిపోవచ్చు. ఒక ఏజ్ క్యాల్కులేషన్ తీసుకొని ఆ ఏజ్ తోటి మనకు 75 ఇయర్స్ వచ్చేంత వరకు ఒక లంసమ్ తీసేసుకుంటే 75 ఇయర్స్ వచ్చేంత వరకు కూడా మనం పని చేయకుండా ఆ డబ్బుతోనే బతికేయచ్చు, ఆ డబ్బు మీద వచ్చే ఇంట్రెస్ట్తో బతికేయచ్చు అనే టాపిక్ ఇవాళ ప్రాక్టికల్ లెక్కలతోటి మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు ఫైనాన్స్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు జీవితంలో ఒక్కసారి ఒక లంసమ్ సేవ్ చేసేస్తాను, ఆ డబ్బుతోటి దాని మీద వచ్చే వడ్డీతోటి నేను ఏ పని చేయకుండా బతికేయాలి అని ఒక ప్లానింగ్ ఎలా తీసుకోవచ్చు అనేది ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ మధ్యకాలంలో చాలామంది పిల్లలకి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చిన తర్వాత చాలా ఇన్కమే వస్తుంది. సో పేరెంట్స్ కొంచెం మిడిల్ క్లాస్లో ఉండి వాళ్ళు కొద్దిగా సేవ్ చేసుకొని పిల్లల్ని మంచిగానే చదివించారు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి సేవ్ చేస్తున్నారు. లేదా మీరు మీ పేరెంట్స్ కలిసి మీకు వస్తున్న శాలరీ అంతా సేవ్ చేద్దాం అనుకుందాం. మీరు ఎలా సేవ్ చేస్తారో చేయండి బాస్, ఏ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారో ఏం చేసుకుంటారో చేయండి. ఒక 3 కోట్లు సేవ్ చేయండి. ఈరోజు లెక్కల ప్రకారం చెప్తాను, ఒక 3 crores సేవ్ చేయండి. ఎగ్జాంపుల్కి మీ ఏజ్ 35 ఇయర్స్ వచ్చేంత వరకు 3 crores మీరు కార్పస్ రెడీ చేసుకున్నారు, సేవ్ చేసుకున్నారు. అన్ని ట్యాక్సులు పోను 3 crores మీ దగ్గర లంసమ్ ఉండాలా. ఇప్పుడు మనం ఈ 3 crores-ని 2 భాగాలుగా డివైడ్ చేద్దాం. 1.5 crore, 1.5 crore. ఫస్ట్ 1.5 crore-ని ఎఫ్డీలో ఒక 7% రిటర్న్ ఇచ్చే ఎఫ్డీలో ఫిక్స్ చేసేద్దాం. విత్డ్రా ఫార్మాట్లో మనం వాళ్ళకి డిపాజిట్ చేద్దాం. అందులో ఎఫ్డీ అంటే ఎఫ్డీ అంటే 10 years దాకా ముట్టొద్దు, ఆ తర్వాత ఇంట్రెస్ట్ తీసుకోవాలి, ఇలా లేదు. కొన్ని ఎఫ్డీలలో నువ్వు నెల నెల ఎస్డబ్ల్యూపీ సిస్టమేటిక్ విత్డ్రా ప్లాన్ లాగా తీసుకునే ఆప్షన్ ఉంది. 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాడు. మిగిలిన 1.5ని మీకు మ్యూచువల్ ఫండ్లో పెద్ద నాలెడ్జ్ లేదు, బెంచ్ మార్క్ నిఫ్టీ 50లోనే పెట్టేద్దాం. టాప్ 50 కంపెనీస్లో మ్యూచువల్ ఫండ్లో నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్లో పెట్టేద్దాం. 1.5 ఒక 12% రిటర్న్ అనుకుందాం. ఇప్పుడు 35 ఏజ్ కదా, 35 నుంచి ఇక మీరు ఉద్యోగం మానేసారే అనుకుందాం, లేదా ఏ పని చేయట్లా, ఇంకా ఈ డబ్బు దీని రిటర్న్స్ నుంచే మీరు లైఫ్ని నెట్టుకురావాలి. ఇక్కడ ఏం చేద్దామంటే ఇంకొక చిన్న పాయింట్ కూడా యాడ్ చేద్దాం. మీరు ఇప్పుడు 35కి నెలకి 1,25,000 ఆ ఎఫ్డీ నుంచి విత్డ్రా చేసుకోవాలి. ఎంత? నెలకి 1,25,000. ఇప్పుడు 36 ఏజ్ వచ్చేవరకు ఇన్ఫ్లేషన్, ఖర్చులు పెరుగుతాయి, పప్పులు ఉప్పులు అన్ని ఖర్చులు పెరుగుతాయి కదా, ఒక 6% ఖర్చులు పెంచేసుకుందాం. 36 ఏజ్లో 1,32,500 విత్డ్రా చేసుకుందాం. ఇంకొక 6% ఖర్చులకు పెంచుకుందాం, శాలరీ పెంచుకోవాలి కదా మనం. సేమ్ అదే 1,25,000 లైఫ్ లీడ్ చేయలేం కదా. సో మీ ఏజ్ 37 వచ్చేవరకు 1,40,500 శాలరీ తీసుకుందాం, విత్డ్రా నుంచి ఎక్స్ట్రా తీసుకుందాం. ఓకే, ఇలా మీ ఏజ్ 44 వచ్చేవరకు అంటే 10 yearsలో మీకు నెల అవసరాలప్పుడు 2,11,000 పర్ మంత్ మీకు అవసరం పడుతుంది. సో ఇలా ఎవ్రీ ఇయర్ మీరు 6% విత్డ్రాల్ ఎక్స్ట్రా తీసుకుంటూ వెళ్ళిపోతుంటే ఎగ్జాక్ట్గా 10 సంవత్సరాల 6 నెలల్లో మీ ఎఫ్డీలో ఉన్న డబ్బంతా అయిపోతుంది. సో ఫస్ట్ స్టార్ట్ చేశారుగా 1,25,000లో మీ బడ్జెట్ ప్లానింగ్ ఉండాలా. ఓకే, మీరు ఈఎంఐలు అందులోనే ఉండాలా, స్కూల్ ఫీజులు అందులోనే ఉండాలా, మీరు ట్రిప్పులు ఏమైనా తిరగాలని అందులో ఉండాలా, ఇంటి ఖర్చులు అందులోనే ఉండాలి. మొత్తం 1,25,000 దాటకూడదు బడ్జెట్లో. నెక్స్ట్ ఇయర్ స్కూల్ ఫీజులు పెరుగుతాయి, బట్ ఇక్కడ మీకు ఇన్కమ్ పెరిగింది, ఎంత? 1,32,000 అయింది. ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ స్కూల్ ఫీజులు ఖర్చులు పెరిగాయి, ఇక్కడ మీరు విత్డ్రా కూడా పెంచారు, ఎంత? 1,40,000 పెంచారు. ఇలా 10 సంవత్సరాలకి మీ శాలరీ, మీ విత్డ్రాలు పెరుగుకుంటూ పోతుంది. 10వ సంవత్సరానికి వచ్చేవరకు 2,23,000 డ్రా చేస్తారు ప్రతి నెలకి. సో ఇలా మొత్తం సంవత్సరం మొత్తం నెల నెల డ్రా చేసుకుంటూ వచ్చేవరకు మీ 1,50,00,000 అయిపోద్ది. 10 సంవత్సరాల 6 నెలలకి మీరు ఎఫ్డీలో ఉన్న డబ్బంతా అయిపోయింది. బాగుందా? లేదు సార్, మా పిల్లల భవిష్యత్తుకు కూడా నేను ఇంకేమన్నా సేవ్ చేసుకోవాలి కదా అనుకుంటే ఈ 1,25,000 నుంచే మీరు ఎస్ఐపి కూడా చేసేసుకోండి. ఎగ్జాంపుల్కి ఒక 25,000 ఎస్ఐపి చేసుకున్నారా, 25,000 20 సంవత్సరాలకి ఎస్ఐపి పెట్టుకోండి. ప్రతి సంవత్సరం మీకు విత్డ్రా ఇంక్రీజ్ చేస్తున్నాక దాంట్లో ఇంకో 6% ఎస్ఐపి కూడా ఇంక్రీజ్ చేసుకుంటూ పోండి. అంటే మీకు శాలరీ వచ్చినప్పుడు ఎస్ఐపి ఎలా చేస్తారో ఈ విత్డ్రాని శాలరీ అనుకుంటున్నారు కాబట్టి దీన్ని ఎస్ఐపికి ప్లాన్ చేశారనుకో, దాదాపుగా 3,40,00,000 20 సంవత్సరాల తర్వాత పిల్లల ఎడ్యుకేషన్ కోసమో మ్యారేజ్ కోసమో అది పక్కకు వచ్చేస్తుంది. ఇక్కడ ఈ విత్డ్రాని మీరు శాలరీ అనుకుంటే మీ ఉద్యోగం మానేశారు, మీకు ఆల్రెడీ 3 కోట్లు ఉన్నాయి, ఈ 3 కోట్లను 1.5 crore
ఎఫ్డీలో పెట్టేసాం. దాని నుంచి ఫస్ట్ ఇయర్ 1,20,000 చొప్పున తీసుకుంటూ వస్తున్నాం. ఫస్ట్ మంత్ 125, 1,25,000, సెకండ్ మంత్ 10, అలా 12 months 1,25,000 తీసేశారు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వచ్చేవరకు జనవరి నుంచి అనుకుందాం. ఓకే, నెక్స్ట్ జనవరి రాగానే ఈసారి మీ విత్డ్రాల్ పెంచారు 1,32,000 పర్ మంత్, ఖర్చులు పెరిగాయి కాబట్టి. ఇలా మళ్ళీ 12 నెలలు. ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీ విత్డ్రా పెంచారు 1,40,500. ఓకే, ఇలా ఒక 12 months. మళ్ళీ ఆ నెక్స్ట్ ఇయర్ 1,48,000 అయింది, ఇంక్రిమెంట్ చేశారు విత్డ్రాలు. సో దీని నుంచి ప్లాన్ చేసుకుంటూ వచ్చారు. ఇలా 10వ సంవత్సరానికి వచ్చేవరకు 2,23,000 పర్ మంత్ విత్డ్రా చేస్తారు. 12 నెలలు విత్డ్రా చేసుకుంటారు. 1,50,00,000 అయిపోయింది. ఇక్కడ వరకు క్లియర్ కదా. ఇక్కడ మీ ఏజ్ 44 వచ్చేసింది. సరే 10 years కదా, 45 years వేసుకుందాం. 10 years అయిపోయింది. ఏ పని చేయలే, వచ్చిన ఈ ఇంట్రెస్ట్ తోటే మీరు లైఫ్ని లీడ్ చేస్తున్నారు. నిఫ్టీ 50లో మీరు 12% పెట్టారు. మార్కెట్ పడింది లేసింది, 10 సంవత్సరాల్లో మొత్తం మార్కెట్ రికవర్ అయ్యి 12% రిటర్న్ ఇచ్చింది. ఈ 12% రిటర్న్ ఇచ్చింది కదా, సో మీరు 1.5 CR లంసమ్ ఇన్వెస్ట్ చేసేస్తే, సో దాదాపుగా లంసమ్ ప్లస్ అసలు కలిపి దాదాపుగా 5 కోట్లు అవుతుంది. దీంట్లో 12.5% ట్యాక్స్ పోయిద్ది కదా, ట్యాక్స్ మిగిలిన ఖర్చులు అన్నీ పోను, మీకు నికరంగా మిగిలేది 4.53 crores, 4,53,00,000. మీ ఏజ్ ఇప్పుడు ఎంత? 44. మిగిలింది ఎంత? మనం నిఫ్టీలో ఇన్వెస్ట్ చేసింది 4.53, 4,53,00,000 కదా. దీన్ని 2 భాగాలు చేద్దాం. సరే 2,23,000 వేసుకుందాం. సో 2,26,00,000 ఎఫ్డి, 7% ఇంట్రెస్ట్ ఇచ్చే ఎఫ్డీలో 2,26 పెట్టేశాను. నెక్స్ట్ 2,26 మళ్ళీ నిఫ్టీ 50లో పెట్టేశాను. 2,26,00,000 2 భాగాలు చేశాం కదా. ఇప్పుడు మీరు ఎఫ్డీలో పెట్టిన అమౌంట్, ఇప్పుడు మీ ఏజ్ 44, నెలకి ఎంత అవసరం పడుతుంది? 2,23,000తో స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఆ వచ్చే సంవత్సరం నెల అంటే మీ ఏజ్ 45 వచ్చేవరకు 2,36,000 నెల విత్డ్రా చేయాలి. ఇట్లా మీ ఏజ్ మళ్ళీ 54 అంటే 10 years కదా, 44 నుంచి 45 నుంచి 10 years, 54 years వచ్చేవరకు 3,36,000 ప్రతి సంవత్సరం మీకు అవసరం పడుతూ ఉంటుంది. 10వ సంవత్సరానికి 3,36,000 చొప్పున తీసుకుంటూ వచ్చేస్తారు. దీంట్లోనే మీ బడ్జెట్ ప్లానింగ్ చేసుకుంటారు, ఫీజులు, ట్రిప్పులు అన్నీ, అంత ఎంటర్టైన్మెంట్ అంతా ఇందులోనే ప్లాన్ చేసుకుంటారు. 10వ సంవత్సరానికి వచ్చేవరకు మీరు అక్కడ డిపాజిట్ చేసిన 2,26,00,000 ఎఫ్డీలో డబ్బులు అయిపోతాయి. ఇప్పుడు నిఫ్టీలో ఎంత ఉందో చూసుకుందాం. మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఉంది కదా, ఆ అమౌంట్కి వచ్చేద్దాం. ఈ అమౌంట్ దాదాపుగా 7,02,00,000 అవుతుంది. 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున మార్కెట్లో ఎన్ని దుడుకులు వచ్చినా 7,02,00,000 అవుతుంది. మార్కెట్ 16%, 18% ఇచ్చిన సందర్భాలు కూడా ఉంటాయి. ఒక్కోసారి 12%, 20% మార్కెట్ పడిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. నేను ప్లస్ మైనస్లు తీసి యావరేజ్ 12% రిటర్న్ ఇచ్చాను. బెంచ్ మార్క్ నిఫ్టీ యావరేజ్ 12% ఇచ్చింది, 7,02,00,000. ఓకే, ట్యాక్స్లు అన్నీ పోను 6,40,00,000 ఉంటుంది బాస్, 6,40,00,000. ఇప్పుడు మన ఏజ్ ఎంత వచ్చింది? 54కి వచ్చేసాం. ఈ 6,40,00,000 2 భాగాలు చేద్దాం. మళ్ళీ ఎఫ్డి 320 ఎఫ్డీలో, 320 మళ్ళీ నిఫ్టీ 50లో ఇన్వెస్ట్ చేసేద్దాం. ఈ 320 మీ ఏజ్ ఇప్పుడు 54 వచ్చింది. ఇప్పుడు నెలకి ఎంత విత్డ్రా చేయాలి? మన అవసరాలు ఇప్పుడు పెరిగాయి. స్టార్టింగ్లో 34 ఉన్నప్పుడు ఇన్ఫ్లేషన్ ఖర్చులు పెరుగుతూ వచ్చాయి. ఇక్కడ మళ్ళీ 3,76,000 పర్ మంత్ విత్డ్రా చేసుకుంటూ పోదాం. ఆ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ స్కూల్ ఫీజులు ఖర్చులు పెరిగాయి, 4,00,000 పర్ మంత్. ఇలా మీ ఏజ్ 64 వచ్చేవరకు 6,36,000 పర్ మంత్ అవసరం పడుతుంది. ఇన్ఫ్లేషన్ ప్రకారం ఖర్చులు పెరుగుంటాయి. టూత్పేస్ట్లు, పప్పులు, ఉప్పులు, స్కూల్ ఫీజులు అన్ని ఖర్చులు పెరుగుంటాయి. మీకు నెలకి 6,36,000 అవసరం పడుతుంది. ఇలా సంవత్సరం మొత్తం తీస్తారు. ఇట్లా ప్రతి సంవత్సరం కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటాం. 6% మన విత్డ్రాని అవి తీసుకుంటూ వచ్చాం. మళ్ళీ మీ ఏజ్ ఇప్పుడు ఎంత వచ్చింది? 64 వచ్చింది. 64 వచ్చేవరకు మీరు ఎఫ్డీలో చేసిన ఆ 320 అయిపోయింది. అండ్ ఇక్కడ మీరు పిల్లల కోసం 20 సంవత్సరాల నుంచి ఎక్స్ట్రా ఎస్ఐపి 25,000 చొప్పున స్టెప్ అప్ ఎస్ఐపి చేసుకుంటూ వస్తున్నారు కదా, అవి పిల్లల చదువులు ఇప్పుడు అవసరం పడుతుంది. ఏజ్లో పిల్లల చదువులకో, మ్యారేజ్కో, ఇదికో అవసరం పడుతుంది. ఆ యొక్క 3.4 సపరేట్గా మీరు ఎస్ఐపి చేసింది, అది 3.4 పక్కన ఉంటుంది. ఇది కాకుండా మనం ఇందాక వచ్చిన 640ని 320 ఏమో ఎఫ్డీలో పెట్టాం, 320ను నిఫ్టీ 50లో పెట్టాం కదా, అది ఇప్పుడు ఎంత అవుతుందో తెలుసా? యావరేజ్ 12% చొప్పున తీసుకున్న 9.7 crores అవుద్ది. ట్యాక్స్లన్నీ పోను 9 crore వస్తుంది. ఏజ్ 64. తీద్దాం, మళ్ళీ 2 భాగాలు చేద్దాం. 450 ఓకేనా? సో ఈ 450
ఇప్పుడు మన ఏజ్ 64కి వచ్చింది, ఖర్చులు కూడా పెరిగాయి. సో ఇక్కడ మళ్ళీ నెలకి 6,36,000, ఆ నెక్స్ట్ సంవత్సరం 6,74,000, ఆ నెక్స్ట్ సంవత్సరం ప్రతి నెల 7,15,000 ఇలా విత్డ్రా చేసుకుంటూ పోతాం. మీ ఏజ్ 74కి వచ్చేవరకు మీరు 10,74,000 పర్ మంత్ విత్డ్రా చేసుకుంటూ వస్తారు ఆ సంవత్సరం అంతా. 10 సంవత్సరాల్లో అంటే మీ ఏజ్ 74కి వచ్చేవరకు అది అయిపోద్ది. మీరు ఆ మిగిలిన 4,50,00,000ని ఇన్వెస్ట్ చేశారు కదా నిఫ్టీ 50లో, అది దాదాపుగా 14 కోట్లు అవుతుంది 10 ఇయర్స్లో. ట్యాక్స్లన్నీ పోను 12,50,00,000 ఉంటుంది. పిల్లలకి ఇంతకన్నా ఆస్తి ఇవ్వగలుగుతామా? మనకేమన్నా అయింది అందులో 1 కోటి 2 కోట్లు మన అవసరాలు కొంచెం మిగిలిన మొత్తం నామినీకి రాసేయచ్చు కదా. పిల్లలకి 2కి రాస్తారా, 3కి రాస్తారా? ఈ స్ట్రాటజీలో మీకు డౌట్ రావచ్చు, ఎందుకు ఎఫ్డీలో పెట్టాలి, మొత్తం నిఫ్టీలోనే పెట్టొచ్చు కదా, మ్యూచువల్ ఫండ్లోనే పెట్టొచ్చు కదా అని కూడా కొంతమందికి డౌట్ వస్తుంది. మార్కెట్లో మొత్తం లైఫ్ లాంగ్ మార్కెట్లోనే ఉంటే రిటర్న్స్ బాగానే వస్తాయి, బట్ ఎట్ ద సేమ్ టైం రిస్క్ కూడా ఉంటుంది. అందుకని ఏం చేస్తున్నాం, 50% ఎఫ్డీలో పెడుతున్నాం, 50% మ్యూచువల్ ఫండ్లో పెడుతున్నాం. సో ఎఫ్డీలో సేఫ్టీ రిటర్న్స్ తీసుకుంటున్నప్పుడు మ్యూచువల్ ఫండ్లో వచ్చే రిస్కులు ఇవి బ్యాలెన్స్ అయ్యి మంచి రిటర్న్స్ వస్తాయి. ఇక్కడ మొత్తం ఒక ఏజ్ వచ్చేవరకు 3 crores కనుక సేవ్ చేస్తే, దాన్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే, ఓకేనా, ఏ ఉద్యోగం చేయకున్నా సరే పిల్లల చదువులను అందులోనే మేనేజ్ చేయొచ్చు. నీ ట్రిప్పులు, నీ ఖర్చులు, నీ ఎంజాయ్మెంట్, ఫ్యామిలీతో హ్యాపీగా గడపడానికి ఇవన్నీ ఇందులోనే ప్లాన్ చేయొచ్చు. ఓకే సార్, 34 years నుంచి 64, 60 వచ్చేంతవరకు ఖాళీగా కూర్చోవాలా? అది ఇక నీ ఫ్యాషన్, నీకు నచ్చిన పని నువ్వు చేసుకొని ఆ ఎక్స్ట్రా వచ్చే అమౌంట్ని ఏం సేవ్ చేస్తావో, ఏమి ఇన్వెస్ట్ చేస్తావో ఇంకా నీ ఓపిక, అంతే కదా. సో అది ఎక్స్ట్రా ఫ్యామిలీ కోసం ఊక ఎవ్రీ మంత్ శాలరీ టెన్షన్ పడక్కర్లే, ఆ శాలరీ వస్తుందో రాదో, ఈఎంఐ కట్టగలుగుతున్నా, ఈ టెన్షన్స్ అన్ని లేకుండా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయడానికి ఒక 3 కోట్లు ఫస్ట్లోనే సేవ్ చేసావు. వాటిని నేను చెప్పిన ప్లానింగ్ ప్రకారం చేసావు. మిగిలిన నువ్వు ఎక్స్ట్రా సంపాదనని నువ్వు ఇంకేం చేస్తావో చెయ్యి. ఒకవేళ నీకు చెయ్యాలనుకున్నప్పుడు ఒక స్టార్ట్ చేసుకుంటావు, లేదా నీకు అవసరం ఉన్నప్పుడు ఒక ఫ్రీలాన్సింగ్ వర్క్ చేసుకుంటావు, దాని నుంచి వచ్చే డబ్బుతో నువ్వు ఇంకేమన్నా ఎంజాయ్ చేస్తావా? ఇలా ప్లాన్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇక్కడ నేనేం చెప్పానో 3 crores సేవ్ చేసుకోవచ్చు. దాన్ని 2 భాగాలుగా డివైడ్ చేస్తూ ఎవ్రీ 10 yearsకి నువ్వు ప్లానింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. నీకు శాలరీ లాగా విత్డ్రాల్ అమౌంట్ 125 ఉంది కదా, 1,25,000, దాంట్లో నుంచే నువ్వు పిల్లల చదువు కూడా నీ ఇన్వెస్ట్మెంట్ పక్కకు తీసుకుంటూ పోవచ్చు. ఇలా ప్లాన్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫైనాన్షియల్ టెన్షన్ లేకుండా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయొచ్చు. నీకు వీలున్నప్పుడు, నీకు మూడ్ ఉన్నప్పుడు నీ ఫ్యాషన్ పని మీద నువ్వు పనిచేస్తూ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, సండే 11 నుంచి 1 o'clock ఒక వర్క్షాప్ నడిపించబోతున్నాం. సో ఈ వర్క్షాప్లో అసలు మీ ఫైనాన్షియల్ డ్రీమ్స్ ఏంటి, ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్ తగ్గట్టు మీ పిల్లల ఎడ్యుకేషన్కి ఒక మంచి కాలేజీలో చదివించాలనుకుంటే పేమెంట్ సీట్ అయితే ఎంత ఖర్చు వస్తుంది, ఎక్కడ సేవ్ చేసుకోవాలనేది కూడా చెప్తాము. పిల్లల మ్యారేజ్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీకు రిటైర్మెంట్ ప్లాన్, ఎంత బడ్జెట్లో ఇల్లు కొనాలి, మీ శాలరీకి ఎంత బడ్జెట్లో కారు కొనాలి, యాక్చువల్గా మీ శాలరీకి ఇన్సూరెన్స్ ఎంత ఉండాలి, అలాగే మీ నెట్వర్త్, మీ అప్పులు 2 లెక్కేస్తాము. మీ బడ్జెట్లో ఏమన్నా అమౌంట్ మిగులుతుందా, ఆ మిగిలింది ఎక్కడ సేవ్ చేసుకోవాలి, ఒకవేళ అప్పులు ఉంటే అప్పుల నుంచి బయటపడడం ఎలా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ అంతా మీకు ఎవరైనా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ చేసి ఇవ్వాలంటే బయట 8,000 తీసుకుంటారు, మనం 499 రూపీస్కే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్పే కానీ జీపే కానీ ఇక్కడ కనపడుతున్న నెంబర్కి చేసి సేమ్ అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించండి. వీటికి సంబంధించి ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి చూస్తా. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మీ ఆర్కే ముందుంటాడు. గో సెల్ఫ్ మేడ్.